మనకి రిజల్ట్ దేవుడు ఇవ్వకపోతే ఇక నాకు ఆ అంశమే వద్దు, ఇంకా ప్రార్థన మానేస్తాను ఇంక దేవుడిని అన్న వాళ్ళు లేరే. ఈరోజు చాలామంది ఉన్నారు. దేవుడు నీకు ఒక్కసారి ఒక ప్రార్థన అంశం పట్ల నీకు రిజల్ట్ ఇవ్వకపోతే ఏం చేయాలంటండి? ఇచ్చే వరకు ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? ఇచ్చే వరకు, జవాబు పొందుకునే వరకు కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇసుకకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? మనకే ఇసుక ఎక్కువ, అందులోని మామూలుగానే ఇసుక ఎక్కువ, అందులో ఇసుకకు ప్రార్థన చేయమంటే ఎలాగమ్మా? మాకు అన్ని పనుల మీద ఇసుక వచ్చేస్తుంది, ప్రార్థన చేయాలంటే అనుకుంటాం. ఇసుకగా ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. అంటే ఒక అంశం జరగలేదు అనుకోండి, ఒక ప్రార్థన అంశం నీ జీవితం పట్ల జరగకపోతే ఒకసారి చేస్తావు, 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం, వెంటనే దాన్ని ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? వదిలేస్తాం, అక్కడితో క్లోజ్. అని ఏం చేయాలంటండి? విసుకక నువ్వు అంశం కోసం